ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరోసారి కుట్రబుద్ధిని చాటుకున్న పాక్. కాల్పుల విరమణ అవగాహన కుదిరిన కొన్ని గంటల్లోనే ఉల్లంఘన, సమర్థంగా తిప్పికొట్టిన సైన్యం. ఉల్లంఘనలు అత్యంత దుర్మార్గమన్న కేంద్రం. పాక్ బాధ్యత వహించాలని స్పష్టీకరణ. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచన. పాకిస్తాన్ ఉల్లంఘనలతో మళ్లీ బ్లాకౌట్. గుజరాత్, కశ్మీర్, రాజస్థాన్లో ఆంక్షల పునరుద్ధరణ. సిఎస్లను అప్రమత్తం చేసిన హోంశాఖ. జమ్మూలోని నగ్రోటాలో చొరబాటు యత్నం. ముష్కరుడి కాల్పులో జవాన్కు గాయాలు. పెద్ద ఎత్తున కొనసాగుతున్న గాలింపు చర్యలు. సరిహద్దులో కవ్వింపు చర్యలను అడ్డుకున్న సైన్యం. దాయాది డ్రోన్లు, క్షిపణులు కూల్చివేత. 8 సైనిక స్థావరాలు ధ్వంసం. నేడు జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు. హాజరు కానున్న పవన్ కళ్యాణ్, లోకేష్. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా. ఐపీఎల్ మ్యాచ్ల పునరుద్ధరణపై బీసీసీఐ దృష్టి. నేడు నిర్ణయం తీసుకునే అవకాశం. మిగతా మ్యాచ్లు దక్షిణాది నగరాల్లో నిర్వహించే యోచన. కాల్పుల విరమణ అవగాహన కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ తన కుటిలత్వాన్ని చాటుకుంది. సరిహద్దుల్లో ఉల్లంఘనలకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లను ప్రయోగించింది. అయితే ఎక్కడా దాడులు చేయలేదు. కొన్ని డ్రోన్లను సైన్యం నిర్వీర్యం చేయగా మరికొన్ని వచ్చిన దారినే వెనుదిరిగాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన మెరుపుదాడుల తర్వాత పాకిస్తాన్తో కొన్ని రోజులుగా కొనసాగుతున్న సైనిక ఘర్షణలు శనివారం తగ్గినట్టే తగ్గి మళ్లీ మొదలయ్యాయి. అమెరికా సహా G7 దేశాలు, సౌదీ అరేబియా, మరికొన్ని దేశాల దౌత్యంతో 2 దేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకొచ్చింది. ఈ మేరకు సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ DGMO స్థాయిలో జరిగిన చర్చలు ఫలించాయి. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడింది. తన వక్రబుద్ధిని చాటుకుంది. పాకిస్తాన్ సరిహద్దుల వెంట ఉన్న భారత్లోని పలు ప్రాంతాలపైకి డ్రోన్లను ప్రయోగించింది. సైన్యం వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. సరిహద్దుల వెంట దాయాది సేనల కవ్వింపు చర్యలతో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని వివిధ ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లోని అంకూర్ సెక్టార్, పీర్ పంజల్ ప్రాంతంలోకి డ్రోన్లు చొచ్చుకురావటాన్ని సైన్యం గుర్తించింది. వెంటనే అప్రమత్తమై వాటిని సమర్థంగా అడ్డుకుంది. శ్రీనగర్లోకి కొన్ని డ్రోన్లు వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. రాజ్బాగ్తో పాటు 25 కార్ప్స్ ప్రధాన కార్యాలయం వద్ద డ్రోన్లు కనిపించగా వాటిని నిర్వీర్యం చేసినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. మరికొన్ని డ్రోన్లు వచ్చి వెంటనే వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నాయి. చాలా ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సామాజిక మాధ్యమం X లో పోస్ట్ చేశారు. సైరన్ శబ్దాలు మోగడంతో ప్రజలు భయాందోళనలకు గురైనట్లు తెలిపారు. ఇది కాల్పుల విరమణ కాదా అని పోస్టు చేసిన సీఎం ఒమర్ మళ్లీ గగనతల రక్షణ వ్యవస్థను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
పంజాబ్లోని పఠాన్కోట్, ఫాజిల్కా జిల్లాల్లో 2 చోట్ల డ్రోన్లు కనిపించాయి. బఠిండా జిల్లాలోనూ సైరన్లు మోగాయి. గుజరాత్లోని కచ్తో పాటు మరికొన్ని చోట్ల డ్రోన్లు కనిపించినట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష్ సంఘవి వెల్లడించారు. కాల్పుల విరమణ అవగాహనను పాకిస్తాన్ ఉల్లంఘించడంపై భారత్ తీవ్రంగా మండిపడింది. అందుకు పూర్తి బాధ్యత వహించాలని దాయాది దేశానికి స్పష్టం చేసింది. ఉల్లంఘనలు పునరావృతమైతే గట్టిగా ఎదురుదాడి చేసేందుకు సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. కాల్పుల విరమణపై అవగాహన కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ కుట్ర బుద్ధిని చాటుకోవడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు దాయాది దేశం పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ మెరుపు దాడులకు దిగటంతో ఇరు దేశాల మధ్య కొన్ని రోజులుగా సైనిక ఘర్షణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణకు ఇరు దేశాల సైనికాధికారులు అంగీకరించారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకొచ్చింది. భూతల, గగనతల, సముద్రతలం నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకొచ్చింది. ఈ మేరకు ఇరు దేశాల సైన్యాలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ నెల 12న సాయంత్రం డీజీఎంఓలు మళ్లీ చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే పాక్ వైపు నుంచి భారత భూభాగంలోకి డ్రోన్లు దూసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాక్ దుశ్చర్యలను ఎండగట్టారు. వాస్తవ పరిస్థితిని దాయాది దేశం అర్థం చేసుకుని ఉల్లంఘనల నివారణకు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. భారత్ और पाकिस्तान के डीजीएमओज के बीच जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था. पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है. भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है. ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है. हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे. కాల్పుల ఉల్లంఘనలను ఎదుర్కొనేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. సరిహద్దుల వెంబడి దాయాది సేనల కుయుక్తులను తిప్పికొట్టేందుకు సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. The armed forces are maintaining a strong vigil on the situation. They have been given instructions to deal strongly with any instances of a repetition of the violations of the borders along the international border as well as the line of control. Thank you. పాకిస్తాన్ ఉల్లంఘనలకు భారత సైన్యం గట్టిగా బదులిస్తున్నప్పటికీ ఈ విషయాన్ని భారత్ చాలా తీవ్రంగా తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. పాకిస్తాన్ ఉల్లంఘనల నేపథ్యంలో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, కశ్మీర్లలో బాల్కట్ను పునరుద్ధరించారు. తగ్గినట్లే తగ్గి ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో సరిహద్దు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ పౌర రక్షణ యంత్రాంగాన్ని క్రియాశీలం చేయాలని సూచించారు. భారత్ పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ డీజీఎంఓ స్థాయిలో జరిగిన చర్చల మేరకు కాల్పుల విరమణకు శనివారం కుదిరిన అవగాహన కొద్ది గంటల్లోనే ఉల్లంఘనకు గురైంది. వక్రబుద్ధిని వీడని పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడటంతో చల్లారిన ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్నాయి. దాయాది మళ్లీ డ్రోన్ దాడులకు పూనుకోవడంతో కేంద్రం అప్రమత్తమైంది. కాల్పుల విరమణకు అవగాహన కుదిరిందనే వార్తలతో పంజాబ్ సహా సరిహద్దు రాష్ట్రాల్లో తొలుత బ్లాకౌట్ ను తొలగించారు. అయితే దాడులు మళ్లీ ప్రారంభం కావడంతో వెంటనే చర్యలు చేపట్టారు. మళ్లీ బ్లాకౌట్ విధించారు. పంజాబ్లోని హోషియార్పూర్, ఫిరోజ్పూర్, ఫాజిల్కా, పఠాన్కోట్, పాటియాలా, మోగా, కపుర్తలా, ముక్తిసర్ సహా అనేక జిల్లాల్లో బ్లాకౌట్ ను పునరుద్ధరించారు. సైరన్ మోగించిన అధికారులు ఎవరూ భయపడొద్దని, పౌరుల రక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని భరోసా కల్పించారు. పూర్తి స్థాయిలో లైట్లు ఆపేశారు. అవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని స్థానిక పౌరులకు సూచించారు. గుజరాత్, కశ్మీర్, రాజస్థాన్లలో బ్లాకౌట్ ను కొనసాగించారు. గుజరాత్లోని కచ్లోనూ డ్రోన్లు కనిపించాయి. గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి గాంధీనగర్లో అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కచ్ సహా ప్రమాదం పొంచి ఉన్న అనేక ప్రాంతాల్లో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. పౌరుల రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను హర్ష్ సంఘవి ఆదేశించారు. రాజస్థాన్లోని జోధ్పూర్, జైసల్మేర్లలోనూ బ్లాకౌట్ ను తిరిగి విధించారు.
కాల్పుల విరమణ అవగాహనకు పాక్ తూట్లు పడవడంతో సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం మరోసారి సూచించింది. శనివారం రాత్రి పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డ్రోన్ దాడులు లేదా కాల్పులు జరిగితే అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పౌర రక్షణ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సంసిద్ధుల్ని చేయాలని గోవింద్ మోహన్ స్పష్టం చేశారు. జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ఆర్మీ ట్రూపర్ గాయపడ్డాడు. ఈ మేరకు ఒక ప్రకటన చేసిన అధికారులు ముష్కరుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే నగ్రోటా ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. సరిహద్దు సమీపంలో అనుమానాస్పద కదలికలను గుర్తించిన సెంట్రీ ముష్కరుడిని హెచ్చరించినట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా కాసేపు ఇరువైపులా జరిగిన కాల్పులో సెంట్రీకి స్వల్ప గాయాలైనట్లు చెప్పారు. చొరబాటుదారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఆర్కేపుర సెక్టార్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంలో ఎలాంటి నిజం లేదని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ప్రజలను భయపెట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శనివారం ఉదయం పాకిస్తాన్ చేసిన దాడులకు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. మన భూభాగంలో దాడుల ప్రయత్నాలను తిప్పికొడుతూనే పాకిస్తాన్కు భారీ నష్టం కలగజేసింది. ఈ క్రమంలో 8 పాక్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. జమ్మూలోని నియంత్రణ రేఖకు ఆవలి వైపు ఉన్న పాక్ సైనిక శిబిరాన్ని భారత దళాలు ధ్వంసం చేశాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల వెంబడి డ్రోన్లు, ఇతర ఆయుధాలతో దాడులకు తెగబడింది. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ దేనికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని 8 సైనిక స్థావరాలపై శనివారం తెల్లవారుజామున విరుచుకుపడింది. రఫీక్, మురీద్, చక్లాలా, రహీంయార్ ఖాన్, సుక్కుర్, చునియర్ పర్సూర్, సియాల్కోట్ స్థావరాలపై మన యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇందులో వైమానిక స్థావరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఖచ్చితమైన లక్ష్యాలతో ఈ దాడులు చేశామని, పౌర నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని ఆర్మీ కర్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు. इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान को बहुत भारी नुकसान पहुंचाया, उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स को, चाहे वो लैंड एसेट्स हो या फिर उनके एयर एसेट्स। यही नहीं, इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान की एयरफील्ड स्कर्दू, जकोबाबाद, सरगोदा और बुलारी को बहुत नुकसान पहुंचाया। इसके अलावा पाकिस्तान के एयर डिफेंस सिस्टम, रडार सिस्टम, उनको भी एयर स्पेस में अनटेनेबल किया। यह भी बताना चाहती हूँ कि लाइन ऑफ कंट्रोल के पास पाकिस्तान के कमांड एंड कंट्रोल, लॉजिस्टिक इंस्टॉलेशन और उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर, मिलिट्री पर्सनल का इतना भारी नुकसान हुआ कि पाकिस्तान की ऑफेंसिव व डिफेंसिव कैपेबिलिटी को नष्ट कर दिया गया। అలాగే జమ్మూలోని నియంత్రణ రేఖకు ఆవలివైపు పాక్ సైనిక శిబిరాన్ని భారత దళాలు ధ్వంసం చేశాయి. సరిహద్దులు దాటేందుకు ఉగ్రవాదులు దీనిని లాంచ్ ప్యాడ్గా వాడుకుంటున్నారు. దీంతో పాటు ట్యూబ్ డ్రోన్లను భారత్పై ప్రయోగించడానికి వీలుగా ఇక్కడ లాంచ్ ప్యాడ్ ఉంది. దానిని కూడా భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. భారత దాడులను పాక్ సైన్యం అధికార ప్రతినిధి షరీఫ్ చౌదరి ధృవీకరించారు. భారత సైన్యం జరిపిన దాడులతో బిక్కచచ్చిన పాకిస్తాన్ ఉనికిని కాపాడుకునేందుకు సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. శనివారం జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ జరిపిన మోటార్ షెల్లింగ్, క్షిపణి దాడుల్లో జమ్మూ కశ్మీర్కు చెందిన సీనియర్ అధికారి, 2 భద్రతా అధికారులతో పాటు 7 చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మరో 25 మంది గాయపడినట్లు చెప్పారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై అవగాహన కుదరటానికి ముందు ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. గత 4 రోజుల్లో పాక్ జరిపిన దాడుల్లో మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం వరకు 14 మంది మరణించగా శనివారం పాక్ జరిపిన కాల్పులో ఒక ప్రభుత్వ అధికారి, 2 భద్రతా సిబ్బంది సహా 7 మృతి చెందినట్లు తెలిపారు. పాక్ కాల్పులో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 10 లక్షల పరిహారం ప్రకటించారు. దాయాది కాల్పులో అమాయకులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం ఒమర్ అబ్దుల్లా భరోసా ఇచ్చారు.
గురుద్వారాలపై భారత సైన్యమే దాడి చేసిన పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని సిక్కు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ ఇంతకు మించి దిగజారలేదని, ఎంత దుష్ప్రచారం చేసినా భారతీయ సిక్కులను తప్పుదారి పట్టించలేదన్నారు. పాకిస్తాన్ ఒక్క గురుద్వారాపైనే కాదు, మొత్తం 3 గురుద్వారాలపై దాడులు చేసినట్లు సిక్కు సంఘాల ప్రతినిధులు తెలిపారు. मैं खुद गुरुद्वारा साहब में मौजूद था जिस वक्त हमारा एक जो एसिडेंट कैशियर गुरुद्वारा साहब का जो उस वक्त शहीद हुआ है, वो श्री अखंड पाठ साहब की ड्यूटी देके तो आ रहा था, तो उसी वक्त 2 मिनट के बाद वो मेरे से बातें कर रहा था। इतने अरसे पाकिस्तान का एक बम आके हमारे गुरुद्वारा साहब की बाउंड्री वाल पे पड़ा और वो उसके घर के साथ था, वो वहाँ पे शहीद हो गया। ये बड़े दुख की बात है कि ये इतना बड़ा प्रोपेगेंडा करके पूरी दुनिया को ये दिखा रहा है। हमारा एक गुरुद्वारा साहब नहीं, हमारे 3 गुरुद्वारे साहब को उन्होंने हिट किया है। భారత్ పాకిస్తాన్లు సంప్రదింపుల ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని ఆశిస్తున్నట్లు చైనా పేర్కొంది. అందుకు తమ మద్దతు ఉంటుందని తెలిపింది. ఇది ఇరు దేశాల ప్రాథమిక ప్రయోజనానికి సంబంధించిన విషయమే కాకుండా అంతర్జాతీయ సమాజం ఉమ్మడి కోరిక అని పేర్కొంది. భారత్ పాక్ మధ్య సైనిక ఘర్షణల నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ శనివారం రాత్రి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్తో ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని చైనా ఖండిస్తున్నట్లు పేర్కొన్న ఆయన అన్ని రకాల ఉగ్రవాద చర్యలకు తాము వ్యతిరేకమన్నారు. వర్తమాన అంతర్జాతీయ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయని వాంగ్ యీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియా ప్రాంతంలో ఎంతో కాలంగా నెలకొన్న శాంతి స్థిరత్వాన్ని గౌరవించాల్సి ఉందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. యుద్ధాన్ని భారత్ కోరుకోవటం లేదన్న డోబాల్ వ్యాఖ్యలను చైనా ప్రశంసిస్తున్నట్లు చెప్పారు. భారత్ పాక్లు ప్రశాంతంగా ఉండటంతో పాటు సంయమనం పాటించాలన్నారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా విభేదాలు పరిష్కరించుకోవాలని, ఉద్రిక్తతల నివారణకు ఇరు దేశాలు ప్రయత్నిస్తాయని ఆశిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ తెలిపారు. కాల్పుల విరమణపై తక్షణం ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రజల ప్రశ్నలకు జవాబులు చెప్పాలని కోరింది. గత 5-6 రోజుల భారత్ ఏం సాధించిందో, ఏం కోల్పోయిందో ప్రజలకు చెప్పాలని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ సూచించారు. సామాజిక మాధ్యమాల్లో 1971 యుద్ధం సందర్భంగా సైనికులతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఉన్న ఫోటోలను కాంగ్రెస్ పోస్ట్ చేసింది. ఇందిర లేని లోటు కనిపిస్తోందని పేర్కొంది. ఇందిర ధైర్యం చూపారు, దేశం కోసం నిలబడ్డారు. జాతి పౌరుషంతో ఆమె రాజీ పడలేదని కాంగ్రెస్ తెలిపింది. సరిహద్దుల్లో పోరాడుతూ అమరుడైన యువ సైనికుడు మురళీనాయక్ భౌతిక కాయం అతని స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు చేరుకుంది. భౌతిక కాయం బెంగళూరు విమానాశ్రయం నుంచి కల్లితండాకు చేరుకునే వరకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. నేడు అధికార లాంఛనాలతో జరిగే అంత్యక్రియల్లో ఏపీ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, సత్యప్రసాద్ పాల్గొంటారు. అడుగడుగునా నీరాజనాలు, అమరవీరుడికి నివాళులర్పించేందుకు నిరీక్షణలతో యువ జవాన్ మురళీనాయక్ భౌతిక కాయం స్వగ్రామానికి చేరుకుంది. ప్రతి గ్రామం, ప్రతి కూడలి వద్దకు వేల సంఖ్యలో ప్రజలు చేరుకుని సైనికుడికి పూల జల్లులతో వీడ్కోలు పలికారు. మంత్రి సవిత పర్యవేక్షణలో ప్రజలు భారీ కాన్వాయ్గా ఏర్పడి జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తూ భౌతిక కాయాన్ని తరలించడంతో బెంగళూరు నుంచి కళ్ళితండాకు 90 నిమిషాల ప్రయాణం 8 గంటలు పట్టింది. పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 2 ఎకరాల్లో భూమిని చదును చేసి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, సత్యప్రసాద్ కల్లితండాకు చేరుకుని మురళీనాయక్ భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు గ్రామంలోనే ఉండనున్నారు. మురళీ నాయక్ యావత్ ప్రపంచమంతా, యావత్ భారతదేశమంతా గర్వతగ్గ బిడ్డ. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా నిజంగా పుణ్యవంతులు కావాలి. ఎందుకంటే ఉన్న ఒక్కగాని ఒక్క బిడ్డను కూడా దేశం కోసం పంపించిన తల్లిదండ్రులకు నిజంగా శిరస్సు వంచి పాదాభివందనాలు కూడా తెలియజేస్తుంది. మనం దేశం కోసం పోరాటం చేయాలి, మా దేశం కోసం మనం మరణించినా పర్లేదని చెప్పిన వీర జవాన్ మరి మురళీ నాయక్ ఈ ప్రాంతం వాడు కావడం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి గర్వకారణం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. వారి తల్లిదండ్రులకు కూడా ఎల్లవేళలా మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం. డిప్యూటీ సీఎం గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా నారా లోకేష్ గారు కూడా వస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఫ్యూనరల్ ప్లేస్లో పూర్తిగా దాన్ని శుభ్రం చేసి స్టెరైల్ చేయడం జరిగింది. ప్రాపర్ గార్డ్ ఆఫ్ ఆనర్ విత్ పోలీస్ అండ్ ఆర్మీ
అట్ ద సేమ్ టైం అన్ని అధికార లాంఛనాలతో కూడా ఈ అంత్యక్రియలు చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. పబ్లిక్ కూడా అనుకూలంగా దర్శించుకోవడానికి వీలుగా ఒక 1.3 ఏకర్స్ ల్యాండ్లో పెద్ద ప్లేస్లో బాడీని ప్లేస్ చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శించుకోవడానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దేశ సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడుతూ అమరుడైన మురళీ నాయక్కు నివాళులర్పిస్తూ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లా మైదుకూరులో కొవ్వొత్తులు, కాగడాలు, జాతీయ పతాకాలతో ప్రదర్శన చేశారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్ద తండాలో వీర జవాన్ మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి గ్రామస్తులు నివాళులర్పించారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మురళీనాయక్ చిత్రపటానికి డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కళ్లి తండాకు చేరుకుని మురళీనాయక్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఐపీఎల్ పునరుద్ధరణపై బీసీసీఐ దృష్టి పెట్టింది. లీగ్ను ప్రారంభించడంపై ఇవాళ చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చెప్పారు. బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, అధికారులు, ఐపీఎల్ పాలకవర్గం చర్చల్లో పాల్గొంటారని, టోర్నీని పూర్తి చేయడానికి అత్యుత్తమ షెడ్యూల్ను నిర్ణయిస్తామని అన్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో మిగిలిన మ్యాచ్లను నిర్వహించాలని తాము యుద్ధం జరుగుతున్నప్పుడు అనుకున్నామని, ప్రస్తుత చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సీజన్లో ఇంకా 16 మ్యాచ్లు జరగాల్సి ఉంది. మేలోనే ఐపీఎల్ను పూర్తి చేయాలని బీసీసీఐ నిర్ణయిస్తే విదేశీ ఆటగాళ్లను వెనక్కి రప్పించడం పెద్ద సవాల్గా మారనుంది. ఐపీఎల్ వెంటనే ఆరంభమైతే వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లు తిరిగొస్తారని గ్యారంటీ లేదు. భారత్ పాకిస్తాన్ ఘర్షణలతో ఐపీఎల్ను వారం రోజుల పాటు సస్పెండ్ చేయగా విదేశీ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది భారత్ను వేడుతున్నారు. ఇప్పటికే చాలా మంది స్వదేశాలకు వెళ్లిపోయారు.